9th క్లాస్ చదివే చిన్న అమ్మాయి, తనే ఒక పాప. తను ఇప్పుడు ఇంకో పాపకు జన్మనివ్వాలి. 8 నెలల గర్భవతి. తనకు నాన్న లేడు, పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న లేడు. 9th క్లాస్ చదివే అమ్మాయిని ఒక 14 మంది వంతులు వేసుకొని మరి నెలల తరబడి ఆచారం చేసిరు. అంటే ఆ కడుపులో ఉన్న పాపకి బయటకు వచ్చాక తండ్రి లేడు, అమ్మకేమో మానసిక వైఫల్యం, నా అనుకునే దిక్కు లేదు. అమ్మకొచ్చే పెన్షన్ తో కష్టాల మధ్య చదువుకుంటున్న ఆ పాప. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సత్యసాయి జిల్లా రాస్తార్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఇది జరిగింది. తను ఇప్పుడు 8 months ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ తీయడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. హిమోగ్లోబిన్ 6.3% ఉంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ అమ్మాయిలకు ఒక 11% అయినా ఉండాలి. జూన్ 27 కి డెలివరీ డేట్. స్కూల్ కు వెళ్లాల్సిన ఏజ్ లో ఈ మైనర్ పసి తల్లి ఇంకో పాపకు తల్లవుతుంది. అది కూడా 14 మంది చేత అత్యాచారానికి గురై ఈ సమాజం వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటది? అడుగడుగున గద్దల్లా తనని పీక్కు తింటుంటే ఎట్లా ధైర్యంగా బతకగలదు? ఏపీ ప్రభుత్వం ఈ 14 మంది మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటది? ఈ పాపకి ఎలా న్యాయం చేస్తది? అయినా రీసెంట్ గా తెనాలిలో గంజాయి మత్తులో కానిస్టేబుల్ ని ఏదో అన్నాడని 3 యువకులను నడి రోడ్డు మీద వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి మరి చట్టాన్ని చేతులకు తీసుకున్న ఏపీ పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మరి ఈ పసిపాపకి ఏం న్యాయం చేస్తారు? ఈ 14 మంది మీద ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? మన సనాతని స్వామీజీ భక్తుడు ఇప్పుడు ఎక్కడ పోయిండు? నేను దళితుడు, ఇక్కడ నుండి ఏం జరిగినా మీ తరపున నేను మాట్లాడతాను ఓ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఆడబిడ్డల గౌరవం గురించి గొప్పగా మాట్లాడిన యాక్టర్ నువ్వు ఏపీకి కాదా డిప్యూటీ సీఎం? ఎక్కడ పోయినావు? అంతేలే, నీ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను వెలేస్తేనే మాట్లాడని నువ్వు ఈ చిన్న పాపకి ప్రాణరక్షణ ఏమి ఇవ్వగలవు? సిగ్గుచేటు ఈ ఏపీ ప్రభుత్వం తీరు. ఇలాంటివి పట్టించుకుంటారని ఆశించడం, ఆ ఆలోచన కూడా చంపుకోవాలేమో ఏపీ ప్రజలు. కానీ అసలు ఆ పాప ఎలా ఈ సమాజాన్ని ఫేస్ చేయగలదు, ఎట్లా తట్టుకుని బతకగలదు అనేది అంతు చిక్కని ప్రశ్న. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్